సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు రాష్ట్రంలో 2019 నుండి 2023 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే 19 నుండి 25 లోపల 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారనే మాట కూడా రాకుండా ఆయన ముఖ్యమంత్రి ఆయన కూడా విమర్శలు చేస్తా పోతే ఏం మాట్లాడాలా? పేదవాళ్ళు చదవలేని వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అయినా సరే చదివించుకోవాలన్నప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఏంది లక్ష్మణ గారు చేస్తారు. మాట్లాడింది నోట్ చేసుకోండి. ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ఇది మహిళలతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు మీరు మంచిగా మాట్లాడతారు. దయచేసి కొంచెం కంట్రోల్లో ఉండండి. మీరు అలా కుక్కలు అని మాట్లాడుతూ తప్పది. మీరు కుక్కలు అని మాట్లాడకూడదు ఆ టైంలో, కరెక్ట్ కాదు అది. ఉదయశ్రీ గారు మీరు మాట్లాడినంత సేపు ఆయన మాట్లాడలేదు కదా, ఒక 2 నిమిషాలు ఆయన మాట్లాడింది మీకు నచ్చకపోతే నోట్ చేసుకోండి, మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ ఇది ఆయన టైము. రైట్ ఒక్క నిమిషం వ్యక్తిగతంగా వద్దు. వ్యక్తిగతంగా వద్దు. ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు నా మాట వినండి. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. నేను మీకు ఇస్తాను. ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం. వాళ్ళు కూడా అదే గౌరవంతో మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఆడ మనుషులు మనం అనేది మాట్లాడే మనుషులను బట్టి ఉంటుంది, గౌరవించేది వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకోటంట రకరకాలుగా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని గౌరవిస్తూ నేను మాట్లాడాలా? దండం పెట్టి అమ్మా తల్లి నువ్వు చాలా బాగా మాట్లాడావమ్మా, నువ్వు చెప్పినట్టు ఇంటామమ్మా అని మాట్లాడాలా? దిమాగ్ లేకుండా మాట్లాడితే బుర్ర ఉండి మాట్లాడాలి, కానీ బుర్ర లేకుండా మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడమంటే ఎట్లా? మంచిగా బుర్ర ఉండి మాట్లాడింటే నేను కూడా కరెక్ట్ మాట్లాడింది. బుర్ర లేకుండా అర్థం వచ్చినట్టు మాట్లాడి దయచేసి ఆగండి. ఉదయశ్రీ గారు, మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎమోషనల్లో ఏదేదో మాట్లాడుతాం. ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి. మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం. ఉదయశ్రీ గారు దయచేసి సమయం పాటించండి. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు మాట్లాడేటప్పుడు పదాల విధానంలో వైసీపీ నాయకుల్లాగా బూతులు మాట్లాడేటువంటి సంస్కృతి మాకు కూటమి కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీకు ఇస్తాను ఆగండి. ఇస్తాను ఆగండి. బూతులు మాట్లాడలేదు కానీ నేను ఇస్తాను మీకు ఆగండి. ఆవిడ టాపిక్ మీద కంక్లూడ్ చేయనివ్వండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరంటే గౌరవం ఉంది, మీరు ఆ గౌరవంతోనే మేము కూడా మాట్లాడుతుంటాం మీ గురించి. మీరు అబ్యూజెస్ గా మాట్లాడడం సంగతి మాకు తెలుసు. ఆ విషయంలో అయితే అనేక డిబేట్లలో మాట్లాడాం. కానీ వైసీపీలో కొంతమంది నాయకులు తీరు అంటే మంత్రి కృష్ణవేణి గారు టాపిక్ వేరే దగ్గరికి వెళ్తుంది. కృష్ణవేణి గారు నా మాట వినండి. కృష్ణవేణి గారు అది అక్కడికి వదిలేయండి. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. 1 మినిట్ టాపిక్ ఇస్తాను మేడం. ఉదయశ్రీ గారు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో మెడికల్ కాలేజీని తీసుకొచ్చారా అని వీళ్ళకి క్వశ్చన్స్ చేస్తున్నారండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనేది కూడా లేదు అన్న టైంలో భూమి సేకరణ దగ్గర నుంచి సచివాలయ నిర్మాణాల దగ్గర నుంచి పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన ఎంత అంటే కట్టుబడ్డంతో తరిమేస్తే ఏ రకంగా రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే మళ్ళీ మొదటి నుంచి 0 నుంచి స్టార్ట్ చేసుకొని వచ్చారండి.
వచ్చిన తర్వాత నెక్స్ట్ మెడికల్ కాలేజీ ఆయన హయాంలో జిల్లాల విభజన జరగలేదు. జిల్లాల విభజన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలని 26 జిల్లాలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ ఉండాలి అన్న ప్రతిపాదన వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 13 కాలేజీలు అనుకునేవి 17 కాలేజీలు నిర్మాణం చేపట్టామని చెప్తున్నారు. దానికి కూడా 5 కాలేజీలకు మాత్రమే పర్మిషన్స్ తీసుకురావడం కానీ వీళ్ళు కంప్లీట్ చేశామని చెప్తూ ఉన్నారు. కానీ మిగతా కాలేజీలు ఎందుకు కంప్లీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అందులో కమిషన్ సరిగా రాలేదా అన్నది మాకు తెలియదు. 50% మెడికల్ సీట్లు ప్రైవేటీకరణ చేసుకుని ఇవాళ మెడికల్ కాలేజీ విషయాన్ని ఒకటే భూతద్దంలో ఎందుకు ప్రమోట్ చేసి మాటికి అడుగుతూ ఉన్నారు. జిల్లాల విభజన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జిల్లాల విభజన జరిగింది. అందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కేంద్రం ఇతర రాష్ట్రాలకు కూడా ఇంకా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మన రాష్ట్రం విడిపోయి ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీలు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంత అలాగే వాళ్ళ బాబు